కాశ్మీర్లో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు నరమేధాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని పంజా సెంటర్లో కొద్దిసేపు రాస్తారోకో చేసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసే వరకు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆయన అన్నారు. కాశ్మీర్లోని తక్షణమే ఉగ్రవాదులను వెళ్లగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారతదేశ రక్షణ కానీ చాలా బలహీనపరిచే విధంగా ఉన్నాయి. దీని మీద సహకరిస్తామని చెబుతున్నాం. ఏది ఏమైనా ఈ యొక్క దాడులని ఈ దేశంలో ఉన్న కొంతమంది రాజకీయం పొందే విధంగా చూస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులుగా ఇట్లాంటి సంకుచితమైన ఈ యొక్క దాడులని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి దాడుల కోసం దాడులు నిరసిస్తూ యావత్ భారతదేశం కూడా ముక్త కంటితో దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి దాడుల్ని మనం తీవ్రంగా. నా పేరు మొహమ్మద్ అజీరుద్దీన్, అడ్వకేట్. ఈనాడు మా కాశ్మీర్లో అనేక మంది అమాయకులు బలైపోయారు. దానికి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వము కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి. మన భారతదేశం అంతా ఒకలాగుంటే కాశ్మీర్లో 3 ముక్కలాట కింద చేసి శ్రీనగర్, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు చేశారు. దాన్ని చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు రక్షణ బాధ్యత కల్పించాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేయవలను. కేవలము ఉగ్రవాదులు ప్రేరేపితాన్ని అణిచి కుకుడు వేళ్లతో పెగిలించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. కానీ వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు దానికి అని అడుగుతున్నాము. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ, మరి మార్క్సిస్ట్ పార్టీ సోదరులు మా ముస్లిం మైనార్టీలకి, తర్వాత బలహీన వర్గాలకి ముందు అండగా నిలబడి వాళ్ళు ముందుకు వచ్చి మనకి సహకారాలు అందిస్తున్నారు. వారికి మా ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం.